వెల్కమ్ టు మీడియా డిబేట్. నేను విజయ్. తెలంగాణలో మూడో దశ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. తొలుత వార్డు స్థానాలు, ఆ తర్వాత సర్పంచ్ ఓట్లు లెక్కిస్తున్నారు. తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. 1-2 విడతలు అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుపొందింది. బీఆర్ఎస్ కూడా ఆశించిన స్థాయిలోనే ఫలితాలు సాధించింది. బీజేపీ అయితే అంతంత మాత్రంగానే ప్రభావం చూపించింది. అలాగే రాబోయే రోజుల్లో జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ కూడా జరగబోతుంది. దీనివల్ల లాభమా నష్టమా అనే విషయాలు మాట్లాడదాం. మనతో పాటు బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు, అలాగే మన్నెం కోటేశ్వరరావు గారు విశ్లేషకులు, గుండ్లపల్లి సత్యనారాయణ గారు కాంగ్రెస్ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా మన్నెం కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్, తెలంగాణలో 3 విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే పూర్తయింది. మొదటి 2 విడతల్లో కూడా కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ కూడా ఆశించిన స్థాయిలోనే వచ్చింది. బీజేపీ అయితే 3వ స్థానానికి పరిమితమైంది. ఈ మొత్తం 3 విడతల్లో జరిగిన ఎన్నికలు అలాగే ఫలితాలకు సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? మొదటి 2 విడతల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు వచ్చాయో మూడో విడత కూడా అలాగే ఉంటుంది. ఈ మూడో విడత ముగిసి ఫలితాలు ఇవాళే వస్తాయి కనుక ప్రమాణ స్వీకారాలు అటువంటి ఒక తతంగం కూడా ఉంటుంది కనుక ఆ లోపల ఎంతమంది స్వతంత్రులుగా గెలిచినటువంటి వాళ్ళు లేదా పార్టీల్లోనే ఇతర పార్టీల్లో గెలిచినటువంటి వాళ్ళు ఎంతమంది అధికార పక్షం వైపు మొగ్గుతారు అనేటువంటిది ఇప్పుడు ఆసక్తి కలిగించేటువంటి అంశం. ఎందుకంటే మొదటి 2 ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంతమంది మద్దతుదారులు గెలుస్తారు అనేటువంటిది ఒక స్పష్టత ఆల్రెడీ వచ్చింది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అధికార పార్టీ ఎంతమందిని ఆకర్షిస్తుంది తన మీద గెలిచినటువంటి వాళ్ళని అనేటువంటిది రాబోయే రోజుల్లో జరిగేటువంటి రాజకీయం. అవన్నీ పూర్తయిన తర్వాత బహుశా ఏ పార్టీలో ఎంతమంది మిగులుతారు, ఎంతమంది చేరుతారు అనేటువంటి దాన్ని బట్టి ఫైనల్గా మాలో ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ కానీ లేదా బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలు ప్రకటించుకునేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక దశ. ఈ దశ తర్వాత జరిగేటువంటిది 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి కనుక సహజంగానే రెండేళ్లుగా స్థానిక సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వం నిధులేమి దాదాపుగా ఇవ్వలేదు. ఎక్కడన్నా అత్యవసరమైనటువంటి వాటికి 1-2 అంశాల్లో ఇస్తే ఇచ్చుండొచ్చు, కానీ మొత్తం మీద డెవలప్మెంటల్ ఫండ్స్ అనేటువంటివి ఇవ్వలేదు కనుక ఆవురావురమంటూ జనం కూడా చూస్తారు. సరే, కాంట్రాక్టర్లు ఎట్లాగూ చూస్తారనుకుంటే జనం కూడా ఏదో ఒక పని, అంటే కంటికి కనిపించేటువంటి పని ఏదో ఒకటి కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచులు, అదేవిధంగా ఉప సర్పంచ్ లేదా ఇతర వార్డు మెంబర్లు వీళ్ళందరూ కనుక చేయకపోయేట్లయితే ఒత్తిడి సహజంగానే పెరుగుతుంది. ఈ ఒత్తిడి ఎందుకు పెరుగుతుంది అని అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక సవాలు విసిరింది. సరే, అది గణనీయంగానే సీట్లు సంపాదించింది కనుక మళ్ళా అదే గ్రామాల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరగచ్చు. అందుకని ఆ క్రమంలో టెంపోని పెంచడానికి సహజంగానే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్టులు అయినా, మరొకళ్ళైనా కానీ అదే విధమైనటువంటి టెంపోని, అంటే పంచాయతీ ఎన్నికల్లో ప్రారంభమైనటువంటి దాన్ని జిల్లా పరిషత్తు, మండల పరిషత్ ఎన్నికల వరకు కొనసాగించేటువంటి అవకాశం ఉంది కనుక ఇది అధికార పక్షానికి ఒక కత్తి మీద సాము లాంటిది. అదేవిధంగా గెలిచినటువంటి వాళ్ళని నిలుపుకోవడం అనేటువంటిది కాంగ్రెస్, బీజేపీలకు కూడా ఒక సవాలే అనేది ఈ సందర్భంగా చెప్పవచ్చు. రైట్. రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. విజయ్ గారు చెప్పండి. సార్, మీరు ఎలా చూస్తారు? 3వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది. మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు అయితే స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది. దీనికి సంబంధించి ఈ 3 విడతల్లో జరిగిన ఎన్నికల పోలింగ్ అలాగే గత 2 విడతల్లో వచ్చిన ఫలితాలని మీరు ఎలా విశ్లేషిస్తారు?
విజయ్ గారు మీకు అట్లాగే కానడోల మిత్రులు నమస్కారం. మునుము అర్థమవుతుంది కదా, 2 విడతల మునుము ఏమో చూసాం. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో దేశంలో ఎక్కడైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఏది ఉంటుందో దానికి అనుకూలంగానే స్థానిక ప్రభుత్వాలలో ఎన్నికల పోరు అట్లాగే ఉండి ఎన్నికల తీరు అట్లాగే ఉంటుంది చూసాం మనం. కనుక వచ్చే 3 సంవత్సరాలు మేమే ఉంటాం అధికారంలో, మంచైనా చెడ్డైనా మేమే చూసుకుంటామనే విధంగా కాంగ్రెస్ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ పార్టీ రహిత ఎన్నికలే కానీ సానుభూతి పనులు నిలబెట్టారు. నేను 15 రోజులుగా ఎలక్షన్ వాచ్ చేశాను కదా మొన్నటి దాకా. అంతటా కూడా పార్టీ కండవాలు వేసుకొని అభ్యర్థులు మాత్రం, ఎందుకంటే గుర్తు మారిపోతే కష్టం కదా అని గుర్తులు వేసుకుని తిరిగారు. కానీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చే వాళ్ళందరూ కూడా తమ తమ పార్టీల జెండాలు మోసే తిరిగారు. సమస్య లేదు. కాకపోతే గుర్తులు మాత్రం ఇది ప్రచారం చేసుకున్నాం కనుక సమస్య లేదు. ఇది ఇంత పార్టీ రహితంగా ఎన్నికలైనా సరే ఏ దూరిలో అయినా మాదే దూడ అనే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకంటే సోషల్ మీడియా పెరిగింది, ఎక్కడికక్కడ ప్రజలు చైతన్యవంతులు అయ్యారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి మేము పోయినామనే మాట ఇప్పుడైతే ఉండకపోవచ్చు. కనుక పార్టీ బంధనాలు లేవు కనుక పిడిసరావు గారు అన్నట్టు తప్పగా ఇప్పటికే ఇండిపెండెంట్ల వలస మొదలైంది. ఇండిపెండెంట్లు అంటే రెబల్స్ అనుకోవచ్చు. వాళ్ళు ఇండిపెండెంట్ అనొద్దు కానీ ఏ పార్టీ టికెట్ లభించకపోతే, టికెట్ అంటే ఏ పార్టీ నుంచి మద్దతు లభించకపోతే అదే పార్టీలో టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ రెబల్స్ పోటీ చేశారు. ఒకసారి రెబల్స్ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. లేకపోతే ఒకటే పార్టీలో ఇద్దరు రెబల్స్ ఒకరి వెనుక ఒకటి పోటీ చేస్తే ఆ ఎదుటి పార్టీ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఓట్లు చెడిపోతాయి కదా, అట్లా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఇండిపెండెంట్ల పేరు మీద గెలిచినా ఏ పార్టీ పేరు మీద గెలిచినా కూడా వాళ్ళు పార్టీ ఫిరాయింపు చేసే అవకాశాలు ఉంటుంది అనుకుంటాను. అంటే 3 ఏళ్ళు వచ్చే అధికారం అంతా వీళ్ళదే కనుక ఉన్నదంతా కనుక. రెండోది ఏంటంటే అసలు వాటి నెక్స్ట్ అని ఆలోచించాలంటుంది. ఇప్పటిదాకా 3,300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి 2 ఏళ్ళు రావాల్సింది కదా, అవి వస్తాయి కనుక అవి రాకపోతే కష్టం కనుక అది పోనిచ్చుకోవద్దని చెప్పి ఎన్నికలు జరుపుతున్నామని అదే పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు జరిపారు. కొన్ని చోట్లయితే పాత 23% కూడా బీసీలకు దక్కలేదు, అది వేరే సంగతి. కానీ ఇవాళ వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు జరగాల్సింది ఏమిటి? ఆ నిధులు తప్పించుకోవాలంటే పంచాయతీ ఎన్నికలు పోటీ చేసినా ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పంపాలి. వాళ్ళు అంగీకరించి వెంటనే ఆ 3,300 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు రావాలి. కానీ గత 2 ఏళ్లుగా పాత సర్పంచ్ చేసిన పనులకు అప్పులు అట్లాగే మిగిలినాయి, అవి పనులు కాలేదు. అయిన పనులకు డబ్బులు రాలేదు. ఇప్పుడు కొత్తగా 2 ఏళ్ళ నుంచి ఏం చేయలేదు కనుక కొత్త సర్పంచుల మీద చాలా ఆశలు పెట్టుకుంటారు ప్రజలు. ఎందుకంటే ఏదో మంచి చెట్టో 2 ఏళ్ళ నుంచి పోయింది, ఇప్పుడన్నా కొత్త సర్పంచులు వచ్చారు కదా ఏదైనా పని చేస్తారని ఆశిస్తారు. ఇప్పటికే పోటీ చేసిన వాళ్ళందరూ కూడా చేతులు ఖాళీ కట్టుకున్నారు, అయిపోయింది. అంటే ఉన్న వనరులు డబ్బు అంతా కూడా ఖర్చు పెట్టేసేసారు. వాడు సొంతంగా పనిచేయడానికి కూడా ఏముండదు. నిజంగా ప్రజలకు చేతులు వస్తే ప్రజలకు పనిచేసే విషయంలో ఎవరు చేస్తే బాగుండేది. కానీ ఎన్నికలలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అందరు కలిస్తే. విషయం కదా, పట్టణచెరు దగ్గర ఎన్నికల్లో 17 కోట్లు ఒక సర్పంచ్ అభ్యర్థి ఖర్చు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు. 40,000 50,000 ఇచ్చారు, వెండి కంచాలు ఇచ్చారు, వెండి చెంబులు ఇచ్చారు, వెండి గ్యాసులు ఇచ్చారు. విచ్చలవిడిగా మద్యము అట్లాగే ఈ డబ్బు ఏరులై పారింది. ఇది ఇప్పుడు అందరూ ఖాళీ చేతులతోని పదవి వచ్చినోడు అట్లాగే ఏడుస్తున్నాడు, పదవి రానోడు అట్లాగే ఏడుస్తున్నాడు. నాకు కోర్టులో సామెత ఉంది, ఏమనంటే గెలిచిన వాడేమో ఓడిన వాడేమో కోర్టు ముందు ఏడుస్తే గెలిచిన వాడు ఇంటికి పోయి ఓడిని ఏడుస్తారు దుప్పటి కప్పుకోని. అది అట్లాగే ఉన్నది. ఇప్పుడు ఓడిన వాళ్ళేమో ఆత్మహత్య చేసుకుంటున్నారు చూస్తున్నాం. ఓడిన వారు ఓడతా అని భయంతో ఉన్న వాళ్ళు నిన్న ఇవాళ విషయం తాగిన వాళ్ళు కూడా కనపడుతున్నారు. అంటే ఇంత దుర్మార్గంగా ఈ చిన్న పదవి కోసం, నేను సర్పంచ్ పదవి చిన్నదంటే నేను అవమానిస్తున్నాను. నేను కూడా సర్పంచ్ చేశాను, ఎంపీపీ చేశాను, వార్డు మెంబర్ చేశాను, తక్కువ తట్టలేదు మూలస్థానం గ్రామాలలో. కానీ సమస్య అది కాదు. ఏమి పెద్దగా అధికారాలు లేవు, నిధులు లేని పదవులకు ఇంత పెద్ద ఎత్తున పాకులాడి చివరికి హత్యలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కూడా చేసుకున్నారు చూసాను. రామ్మోహన్ గారు ఒక బ్రేక్ లోకి వెళ్దామండి, బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. రామ్మోహన్ గారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైనా కానీ పార్టీ పక్కన పెట్టి 6-7 ఏళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి నెల మనకు ప్రతి సంవత్సరం 330 కోట్ల రూపాయలు గ్రామాలకు ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం కూడా. అట్లా కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సమానమైన 15వ ఆర్థిక సంఘం ఎంత నిధులు వచ్చినా ఆ డబ్బులను ఇస్తే బాగుంటది. గ్రామాలు కలకల్లాడతాయి, లేకపోతే ఆ శివాలయాలుగా మారిపోతాయి. రైట్. ఒక మనతో పాటు మల్లిపల్లి యాదగిరి గారు బీఆర్ఎస్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా గుండెపల్లి సత్యనారాయణ గారు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్దాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. సార్, మీరు ఎలా చూస్తారు? తెలంగాణలో 3 విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ముగిసింది, లెక్కింపు కూడా జరుగుతున్న పరిస్థితి. కాంగ్రెస్ అయితే అత్యధిక స్థానాల్లో ఫస్ట్ 2 విడతలు వచ్చాయి. మరి ఈ విడతలో కూడా అదే జోరు కొనసాగుతుంది అనుకుంటున్నారా? మీకు కరెక్ట్ గా కనిపించకపోవచ్చు, ఎందుకంటే నేను ప్రస్తుతం మా విలేజ్ లో ఉన్నాను. నేను కూడా ముఖ్య సర్పంచ్ ఎలక్షన్ వచ్చాను. హలో, వినిపిస్తుందండి సత్యనారాయణ గారు? అదే కొంచెం ఫ్రేమ్ సరిగ్గా లేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనకు స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే
ఇప్పుడు ఈ జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్న మా అందరికీ కూడా నమస్కారం అండి. మిత్రులందరికీ అదేవిధంగా పెద్దలందరికీ కూడా నమస్కారం. యాక్చువల్లీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఫలితాలు స్పష్టంగా చెప్తున్న సత్యం ఏంటంటే, గ్రామ స్థాయి నుంచి కూడా ప్రజలు ఒకటే నుంచి కూడా కాంగ్రెస్ పై నమ్మకం పెట్టుకున్నారు. ఇది కేవలం ఎన్నికల విజయం కాదు, ప్రజా విశ్వాసానికి ముద్ర. గ్రామాల్లో ప్రజలు ఏం చేస్తున్నారండి? ప్రజలకు ఏం కావాల్సింది? రైతులకు భరోసా కావాలి, సంక్షేమ పథకాలు కాగితాల్లో కాదండి, గడప గడప దాటాల. ఇప్పుడు రైతులకు కానీ ప్రజలకు కానీ గ్రామ స్థాయిలో ఉన్న వారికి గడపకు అందాల పథకాలు కానీ సంక్షేమ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి. అందుకే ఈ మూడు విడతల్లో జరిగిన ఏదైతే కాంగ్రెస్ ఎన్నికల్లో ఏదైతే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయో వాటిలో క్లియర్ గా మనకు కనబడుతుందంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతా ఉన్నది. దానికి నిదర్శనమే మనం చూస్తా ఉన్నాం ఈ రోజు. కానీ సత్యనారాయణ గారు, మనం చూస్తే కనుక బీఆర్ఎస్ కూడా మంచి ఫలితాలే సాధిస్తుంది. సాధారణంగా పంచాయతీ ఎలక్షన్స్ అంటే అధికార పార్టీకే ఎక్కువ అవకాశం ఉంటుంది, గెలుపు అవకాశాలు ఉంటాయి. కానీ ఈ బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో వస్తుంది. గతంలో బీఆర్ఎస్ అయితే మొత్తానికే స్వీప్ చేసిన పరిస్థితి, కానీ కాంగ్రెస్కి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటారు? లేదు, ఇది తప్పండి. వాస్తవానికి బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షం కన్నా అధికార పక్షానికి ప్రజలు ఏదైనా వాళ్ళు ఉన్నారు. అదే కోణంలో దాదాపు 75% అంటే ఆల్మోస్ట్ గతంలో మనం గమనించినాము. గతంలో కన్నా ఈ రోజున బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ కూడా, అంటే కేసీఆర్ ఉద్యమ సమయంలో చూసుకోండి, అదే విధంగా రెండో దఫా 2018 తర్వాత కూడా వారి ఒకసారి విశ్లేషణ చేసుకోండి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు, గ్రామాల్లో ఖచ్చితంగా ఇది పార్టీ గుర్తులకు సంబంధించింది కాదు, పార్టీ పరంగా కాదు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ మీద ఒక నమ్మకంతో, ప్రజాపాలన మీద ఉన్నటువంటి అభిమానంతో, అదే విధంగా ఏదైతే పథకాలు కాంగ్రెస్ ఇస్తున్నటువంటి పథకాలు కావచ్చు, దాని ప్రభుత్వం మీద ఉన్న నమ్మకం కావచ్చు, ఈ రోజు ఇప్పుడు మనం విశ్లేషకులు బ్రదర్ చెప్పినట్టుగా బీసీ రిజర్వేషన్ అది అంటే ఇప్పుడు గతంలో కన్నా ఈ రోజు మెరుగైన పాలన జరుగుతా ఉన్నది. కేసీఆర్ గారు ఏ రోజు రెండోసారి గెలిచిన తర్వాత ప్రజలకు కాదండి, కనీసం మంత్రులకు కూడా అందుబాటులో లేడు. మంత్రులకు కూడా వారు కనీసం అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజున ఒక ఎమ్మెల్యే గాని ఒక చైర్మన్ గాని ప్రజల యొక్క మరి వారి ఇబ్బందులను తెలిపే క్రమంలో ఏ చైర్మన్ పోయినా, ఈవెన్ ఒక సర్పంచ్ పోయినా ముఖ్యమంత్రి గారు కలిసే పరిస్థితిలో ఉన్నారు. సో దాన్ని బట్టి మనకు తెలుస్తా ఉన్నది, ఈ రోజున ప్రజాపాలనకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. సత్యనారాయణ గారు, మీ కనెక్షన్ డిస్టర్బెన్స్గా ఉంది, మీ వాయిస్ సరిగ్గా రావడం లేదు, మీ వీడియో సరిగ్గా రావడం లేదు, మీ వాయిస్ కూడా కరెక్ట్గా రావడం లేదు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మల్లిపాక యాదగిరి గారు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీరు ఎలా చూస్తారు? మూడో విడత కూడా కంప్లీట్ కాబోతుంది. ఫస్ట్ 2 విడతల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కూడా మంచి స్థానాలే సాధించింది. మరి ఈ నేపథ్యంలో మూడోసారి ఈ మూడో విడత కూడా మంచి ఫలితాలు సాధించే అవకాశం కనిపిస్తుందా బీఆర్ఎస్? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, స్వతంత్ర ప్రేక్షకులకు నమస్తే. గత 2 విడతల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని అరాచకాలు సృష్టించినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వైపే కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచి 50% వరకు మాకు ఓట్లేసి 50% సర్పంచ్ అభ్యర్థులను గెలిపించిన సందర్భం ఉన్నది. ఎందుకంటే సాధారణంగా ఎప్పుడైనా సరే స్థానిక సంస్థల పంచాయతీ ఎలక్షన్లు జరిగినప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అధికార పార్టీకి అత్యధిక స్థానాలు గెలుచుకునేది అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ రోజు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేకపోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద విరక్తి చెంది ప్రజలు
నువ్వు కాంగ్రెస్ పార్టీని వదులుకోవాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ వైపు అత్యధిక స్థానాలను మాకు ఇచ్చి గెలిపించారు. రేపు ఈ రోజు జరిగిన 3వ విడత ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మా పార్టీనే అత్యధిక సీట్లు గెలిచి ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తుంది. చెప్పండి, మీరేమో చెప్తున్నారు. హలో సత్యనారాయణ గారు చెప్పండి. ఇప్పుడు బ్రదర్ అన్నట్టు బిఆర్ఎస్ ఏం చేసిందండి? బిఆర్ఎస్ ఇదే సర్పంచ్ ఎన్నికల్లో 32-33% ఉన్న బీసీలను రిజర్వేషన్ 23కు తెచ్చింది. గొర్రెలను కాసేటోడు గొర్రెలను కాయాలి, బర్రెలను కాసేటోడు బర్రెలను కాయాలి, చెప్పులు కుట్టేటోడు చెప్పులు కుట్టాలి, వాళ్ళకి అదే ఇచ్చింది. కానీ ఎక్కడైనా విద్యాపరంగా ఉద్యోగపరంగా ఏమైనా చేసిందా అండి బీఆర్ఎస్? ఎన్నడైనా కనీసం ఒక పేదలకు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ కలిసే అవకాశం ఇచ్చిందా అండి? ఇప్పుడు ఆయన కేసీఆర్ అనే వ్యక్తి గడీలకు పాలన చేశాడు కానీ కనీసం ప్రజాపాలన చేసిండా అండి? ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే ఓయూకు 1000 కోట్లు కేటాయించిండు, 1000 కోట్లు రిలీజ్ జీవో ఇచ్చినాడు. కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్కనాడైనా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక 2 పర్యాయాలు ముఖ్యమంత్రి అయినారు. 2 పర్యాయాలు ఎన్నడన్నా ఒకనాడు విద్యార్థులను పట్టించుకున్న పాపన పోయిండా? నిరుద్యోగులను పట్టించుకున్న పాపన పోయిండా? ఈ రోజు బీఆర్ఎస్ 50% ఎక్కడండి? క్యాల్కులేషన్ చెప్పండి నాకు. దాదాపు 75% కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచినారు సర్పంచ్ ఎన్నికల్లో. ఇప్పుడు అడపా ఏమన్నా గెలిచినారు అని అంటే అక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ 50% పార్టీ పరంగా ఉంటది, 50% క్యాండిడేట్ పరంగా ఉంటది. సో ఆ క్యాండిడేట్ పరంగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీని చూస్తారు కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ అనేది కాదు. ఇందులో ఖచ్చితంగా మనం గమనిస్తున్నాము, మనకు కనబడుతుంది. ఏంది కనబడుతుంది? కాంగ్రెస్ ప్రజాపాలనలో దిగ్విజయంగా ముందుకు పోతా ఉన్నది రేవంత్ రెడ్డి గారి పాలనలో. అదేవిధంగా మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో దాదాపు అన్ని వర్గాలు కూడా సంతృప్తిగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు గ్రామాలలో ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పాలన కోరుకుంటా ఉన్నారు, దొరల పాలన కోరుకుంటలేరు. అది మీరు గమనించాలి. కానీ దాదాపు గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 సంవత్సరాలు లేట్ చేశారు. దీనివల్ల పాలన కుంటుపడింది. రిజర్వేషన్ల పేరుతో మీరు ఇప్పుడు అంతకుముందు అంటున్నారు కదా, బీఆర్ఎస్ రిజర్వేషన్లు తగ్గించింది అంటున్నారు. 30% ఉన్న రిజర్వేషన్లో 23% ఎంత తీసుకొచ్చిందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇచ్చిన రిజర్వేషన్లో 17% ఇచ్చారు కదా, మరి దానికి సంబంధించి మీరేమంటారు? సార్ ఒక్క నిమిషం అయిపోయింది, ఆయన నేను మాట్లాడొచ్చా? రైట్ ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడతారు కానీ ఆయన వాస్తవానికి 17% కాదు, 22%, 3%, 22.3% ఉంది. ఇప్పుడు మున్సిపాలిటీలని రెండొకటి ఏంటంటే ఎస్సీ వర్గీకరణ కావచ్చు, కొన్ని అంశాలలో కావచ్చు, కొంత బీసీలకు ఈ మునుపటి కన్నా 0.5% ఎక్కువనే వచ్చింది. కావాలని బీఆర్ఎస్ కానీ ప్రతిపక్ష నాయకులు కానీ కావాలని దీన్ని ఏదో ప్రముఖ చేసి వాళ్ళు పక్కన గడుపుకుంటా ఉన్నారు. కానీ వాస్తవానికి కాంగ్రెస్ ప్రజల మీద ప్రజాపక్షపాతిగానే ముందుకు పోతా ఉన్నది. ఈ రోజు మీరు చూడండి, అత్యధికంగా ఇప్పుడు జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ఆయన సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సరిగ్గా వినిపించట్లేదు. యాదగిరి గారు సరే, ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు నేను మధ్యలో రాలేదు. సబ్జెక్ట్ మొత్తం ప్రజలకు అర్థం కావాలి. ఒకవేళ వాళ్ళకి 70% వచ్చిందా 80% వచ్చిందా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే సరిపోదు. 2వ విడత ఎన్నికల్లో 1702 కాంగ్రెస్ గెలిస్తే మొత్తం 1702 కాంగ్రెస్ గెలిస్తే 1345 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మరి ఇందులో మొత్తం ఇప్పుడు మరి ఇందులో ఇది 50% అంటారా 80% అంటారా? ఒకసారి కాంగ్రెస్ సోదరుని లెక్కలు మరి ఆయనకు వస్తాయో రావో చెప్పండి. 70% ఎట్లయితే నాకు తెలియదు. అర్థమైందా? ఇప్పుడు ఈ రోజు మళ్ళీ నేను 22% ఎట్లయింది? 30 గతంలో 23% ఉన్న గతంలో 24% ఉన్న రిజర్వేషన్ 42% ఇస్తా అని చెప్పేసి డాంబికాలకు పోయి బీసీలను నమ్మించి మోసం చేసి కులగణన లేటు చేసి మీరు అసెంబ్లీలో తీర్మానం పెట్టినా మా పార్టీ మద్దతు ఇచ్చి అన్ని పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు
ఏకగ్రీవంగా బీసీ బిల్లుకు ఆమోదం చేస్తే మీకు చాతగాక కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాక ఈ రోజు మీరు 24% ఉన్నదాన్ని 17% తోటే మీరు హడావుడిగా ఈ రోజు పంచాయతీ ఎలక్షన్లకు పోయిర్రు. ఎందుకు పోయిర్రు అనంటే కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన 3,500 కోట్ల రూపాయల కాంగ్రెస్ కోట్ల రూపాయలు మనకు రావాలి కాబట్టి ఈ ప్రభుత్వం పంచాయతీలకు వచ్చే నిధులన్న రావాలని చెప్పేసి బీసీలను నట్టేట ముంచి ఈ రోజు 42% అని ఉన్న 24% కూడా 17% తగ్గించి హడావిడిగా ఈ రోజు ఫైనాన్స్ కమిషన్ నిధుల కోసం 70% మేర నేరుగా మనకి పంచాయతీలకే రావాల్సింది కాబట్టి దీనికోసమే ఈ రోజు హడావిడి చేసింది. కానీ ఈ రోజేమో తెలంగాణ ప్రజల మీదనో పల్లెల్లో ప్రజల మీదనో వాళ్ళు లేకపోతే వాళ్ళు గెలుస్తామన్న ధీమాతోటి పంచాయతీ ఎలక్షన్లు పెట్టలేదు. కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధుల కోసం మాత్రమే ఈ రోజు వాళ్ళకి ఆల్రెడీ ఉన్నది. ఇంకేమున్నదండి, ఆల్రెడీ 5 సంవత్సరాలకు ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాలు అయ్యేపోయింది. మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలలో కేసీఆర్ గవర్నమెంటే వస్తుంది. పల్లెల్లో గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు అభివృద్ధి చేసిన పల్లె ప్రకృతి, పల్లె వనాలు, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, అనేక అభివృద్ధి చేసినా కూడా ట్రాక్టర్లు ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ అందులో డీజిల్ కూడా పోయలేని, మెయింటెనెన్స్ చేయలేని శాతగాని ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. దాని గురించి మీకు అసలు మీరు ఏం చేస్తున్నారు? ఈ రోజు మాది బాగా బ్రహ్మాండంగా గెలుస్తుందంటే మీరు ముఖ్యమంత్రి గారి సొంత మండలంలోనే కాంగ్రెస్ పార్టీని మొత్తం భూస్థాపితం చేసి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి నియోజకవర్గంలో భూస్థాపితం చేశారు. కవ్వంపల్లి సత్యనారాయణ గారి సొంత గ్రామంలో భూస్థాపితం చేశారు. మీరు కడియం శ్రీహరి గారి సొంత నియోజకవర్గంలో ఆయనకు రైట్ హ్యాండ్ అనేట ఆయనను ఓడగొట్టేశారు. మీ ముఖ్య నాయకులు దామోదర్ రాజనరసింహ గారు కానివ్వండి, ముఖ్య నాయకులు ఎక్కడైనా సరే ఎవరికైనా ముఖ్య నాయకులు ఎమ్మెల్యేలు మంత్రుల సొంత గ్రామాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయదంగా ముగించింది. అదే విధంగా మొన్న చెప్పిన కదండి, వనపర్తి జిల్లాలో నిరంజన్ రెడ్డి గారి నియోజకవర్గంలో జనరల్ మహిళా దాంట్లో ఎస్సీ మహిళ నిలబెట్టి భారీ రాష్ట్ర చరిత్రనే ఒక ఎస్సీ మహిళ జనరల్ స్థానంలో భారీ మెజారిటీతో గెలిచిన చరిత్ర, ఈ రోజు గెలిపించిన చరిత్ర కూడా బీఆర్ఎస్ పార్టీది. మేము రిజర్వేషన్ ఇచ్చినాం, మేము ఎస్సీలకు న్యాయం చేసినాం, బీసీలకు న్యాయం చేసినాం. ఏం చేసినండి? గతంలో కేసీఆర్ గారు దళిత బంధానికి ప్రతి దళిత కుటుంబానికి ఒక నియోజకవర్గంలో 200 కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తే నేను 15 లక్షలు 12 లక్షలు ఇస్తా అన్నాడు. ఎక్కడ పెట్టుకున్నారు ఇలా 12 లక్షలు? బీసీలకు గొల్ల కుర్మలకు గొర్రెలు ఇచ్చిండు, ముదిరాజులకు చాప పిల్లలు ఇచ్చిండు, అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రైతులకు రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు. రైతు బంధు 15,000 ఇస్తా, 10,000 ఇస్తా అంటే నేను 15,000 ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయింది? ఉన్న 10,000 పంగనామాలు పెట్టిండు రైతులకు. నమ్మించి మోసం చేసి పల్లెల్లో ఉన్న రైతులను నట్టేయడం ఉంచిండు. కాబట్టి ఈ రోజు ఓటు అనే ఆయుధంతో మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఈ రోజు 3 విడతల్లో మీకు బుద్ధి చెప్తున్నారు. మీరు కేవలం ఈ రోజు నేను అదే చెప్తున్నా, సాధారణంగా ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా అధికార పార్టీకి 60-70% 90% కూడా అవకాశాలు ఉంటాయి. మీ ఎమ్మెల్యేలు బెదిరించి మీకు నిధులు రావాలంటే ఎమ్మెల్యే కావాలి, మీకు ఏది కావాలన్నా మేమే ఇవ్వాలని చెప్పి బెదిరించి ఓట్లు వేపించుకొని గెలిపించుకుంటారు. కాబట్టి అయినా కూడా మీకు 50% కూడా దాటలేదు. మన కేసీఆర్ గారి దత్తత గ్రామమైన వాసాల మర్రిలో 605 ఓట్లు వస్తే బీఆర్ఎస్ అభ్యర్థికి 604 వచ్చిన అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీ ఎమ్మెల్యే గారి కనుసైగలతోటి 2-3 సార్లు మీరు రీకౌంటింగ్ చేసినా కూడా మీరు మీ బీఆర్ఎస్ అభ్యర్థి కాదు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినట్టు మీరు ప్రకటింపజేసుకున్నారు. అది కాదు కదా, మీరు నిజాయితీతోటి గెలవండి, మీరు నిజాయితీతోటి ప్రజలకు మన్నలను పొందండి. మీరు ఇచ్చిన అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎవరున్నారండి? ఎక్కడ ఉన్నారండి? ఏ వర్గాల ప్రజలు ఉన్నారండి? పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేస్తే కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తుండు, మేము 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని. ఎక్కడ పోయింది నీ తులం? 2,500 రూపాయలు మహిళలకు ఎక్కడ పోయినా? 2,500 రూపాయలు విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయినా స్కూటీలు? చెప్పడానికి కొంచెమన్నా కాంగ్రెస్ పార్టీలకు మీరు గ్రౌండ్ లో ఉండి, మీరు మాలాంటి సోదరులే, మీరు గ్రౌండ్ లో ఉండి ఏం జరుగుతుందో అది మీ అధిష్టానానికి తెలియజేయండి. కేసీఆర్ గారు ప్రజాపాలన చేసిండు, మా కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రజాపాలన, కేసీఆర్ గారు ప్రగతి భవన్ అంటే కేసీఆర్ గారు ప్రజలతో నిర్మించిన అధికార నివాసంలో, ప్రజల ముఖ్యమంత్రి గారి అధికార ప్రభుత్వ నివాసంలో ఉండి ప్రజాపాలన చేసిండు. ఈ రోజు సొంత పాలన నుంచి ప్యాలెస్ నుంచి పరిపాలన చేస్తుడు రేవంత్ రెడ్డి గారు. ప్రజలు గమనిస్తలేరా ఎక్కడి నుంచి ఎవరు పరిపాలన చేస్తున్నారు? అధికార నివాసం నుంచి పరిపాలన చేసిండు కేసీఆర్ గారు.
రైట్. కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా డబ్బు మద్యం గురించి ప్రతి ఎన్నికల్లో మనం మాట్లాడుకుంటూనే ఉంటాం, కానీ ఈ సర్పంచ్ ఎన్నికల్లో అయితే పర్టికులర్గా ఓడిపోయిన అభ్యర్థులు ఓటర్ల దగ్గరికి వెళ్ళి మాకు ఇచ్చిన డబ్బులు ఇవ్వండి అని చెప్పి దౌర్జన్యం చేసిన సందర్భాలు ఉన్నాయి. సరే, ఎలా చూడాలి అలాంటి ఘటనల్ని? ఇప్పుడు ఓటర్లు ఎలా ఉన్నారో ఓటర్లకి డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. అవును. మరి ఓటర్లు తీసుకున్నటువంటి వాళ్ళు ఓటు వేయాలి కదా. మామూలుగా అయితే వేయలేదు కనుక ఆ విధమైనటువంటి అభ్యర్థించే వాళ్ళు ఉన్నారు, దౌర్జన్యం చేసే వాళ్ళు ఉన్నారు, దాడులు కూడా చేస్తారు. అందుకని ఓటరు డబ్బు తీసుకోవాలా లేదా, ఎట్లా తన ఓటుని అని వినియోగించుకోవాలనేటువంటిది ఓటర్ కూడా నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితిని ఇటువంటి ఉదంతాలు ఆఫ్ కోర్స్ 1-2 కావచ్చు, కానీ ఇది ఒక ధోరణి. రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధమైనటువంటి ధోరణి ఇంకా పచ్చరిల్లిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఆ విధమైనటువంటి శక్తులు చెలరేగితే, ఎంత ఎక్కువ చెలరేగితే అంతగా ఓటర్లకు కూడా ఓహో మనం తప్పు చేస్తున్నామేమో, అందుకని డబ్బు తీసుకోకుండా మన నిర్ణయం మనం తీసుకుందాం అనేటువంటి అభిప్రాయానికి ఓటర్లు వస్తారు. ఇది ప్రజాస్వామ్యానికి ఆ విధంగా మంచిదే. నెగిటివ్ గా కొంతమంది నెగిటివ్ గా కనిపించవచ్చు, కానీ అటువంటి శక్తులు పెరిగిపోయేట్లయితే ఓటర్లలో చైతన్యం వస్తుంది. అందుకని మరి ఎందుకని ఓటర్ల యొక్క బలహీనత కారణంగానే కదా డబ్బు తీసుకున్న తర్వాత ఓటేయాలి. మామూలుగా అయితే ఉన్నటువంటి సమాజంలో ఉన్న దాని ప్రకారం వేయట్లేదు. వేయనప్పుడు ఎందుకు తీసుకున్నావు, ఓటేయక, లేకపోతే నా డబ్బులు నాకు, లేకపోతే నీ సంగతి చూస్తా. ఇదే కదా జరుగుతోంది. ఇప్పుడు ఎన్నికల్లో డబ్బు ఉన్నటువంటి వాళ్ళే వస్తున్నారు, లేదా కండబలం ఉన్నటువంటి వాళ్ళే వస్తున్నారు. డబ్బున్న వాళ్ళు, కండబలం ఉన్న వాళ్ళు ఒకవేళ ఓడిపోతే ఇంకా అంతకంటే ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అవే కదా. గెలిచినా అవే ఆయుధాలు, ఓడిపోయినా కానీ అనివార్యమైన పరిస్థితులు ఓడిపోయినప్పుడు ఆ ఆయుధాలని వెలికిస్తారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. అందుకని అల్టిమేట్ గా ఎవరు ఆలోచించుకోవాల్సింది ఓటరు. అందుకని ఒక విధంగా ఇది మంచి పరిణామం అనేది నా అభిప్రాయం. కోటేశ్వర గారు, ముఖ్యంగా చూసుకుంటే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు డైరెక్ట్గానే కొన్ని సందర్భాల్లో మనం చూసాం, వీడియోలు కూడా చాలా వచ్చాయి. మీరు మాకు ఓట్లు వేయాలి, లేకపోతే మీ పథకాలు ఆగిపోతాయనో, లేకపోతే మీకు నిధులు ఇవ్వమనో ప్రచారం చేసిన సందర్భం కూడా ఉంది. అలాగే పోలింగ్ బూత్ల దగ్గర కూర్చుని తమకు నచ్చిన వాళ్ళకి ఓటేయమని చెప్పి బూత్ల దగ్గరే కూర్చుని ప్రచారం చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి వీటిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి, కానీ చర్యలు తీసుకున్న పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. స్థానిక సంస్థల సందర్భంగా అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా అదే చేస్తా ఉంది. గతంలో బీఆర్ఎస్ అదే చేస్తుంది, పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అధికారంలో ఉన్న వాళ్ళు అదే చేస్తున్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ కూడా అదే చేస్తుంది. అందులో ఎవరు చేయలేదని ఎవరు అంటలేదు. కాకపోతే ఆ చర్యలు తీసుకునేటువంటి దమ్ము, ధైర్యం కానీ, లేకపోతే అటువంటి చిత్తశుద్ధి కానీ ఎన్నికల కమిషన్ అధికారులకి, సిబ్బందికి ఉందా అంటే లేదు అనేది చెప్పుకోవాలి. ఎందుకు లేదు అంటే రేపు తర్వాత మళ్ళా ఆ అధికారులే ఎన్నికల విధులు అయిపోయిన తర్వాత మామూలు పౌర అధికారులుగా మారుతారు కనుక తర్వాత ఏంటి ఎన్నికల సందర్భంలో మీరు చేసిన వ్యవహారం ఏంటి, మీ సంగతి ఏంటని చెప్పేసి అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళని టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేకపోతే సిబ్బందిలో ఉన్నటువంటి అనేక మంది కానీ దందాకి, లంచాలకు అలవాటు పడినటువంటి వాళ్ళు, అక్రమాలకు అలవాటు పడినటువంటి వాళ్ళు పుష్కలంగా ఉంటారు. అందుకని మనకెందుకు రేపటి నుంచి మళ్ళా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళతో మనకెందుకు తలనొప్పి అనేటువంటి నిర్లిప్త భావం కావచ్చు, లేకపోతే మన సంగతి మనం చూసుకున్నాం అనేటువంటి ధోరణితో ఎన్నికల సంఘానికి చెందినటువంటి అధికారులుగా ఉన్న వాళ్ళు అదే విధమైనటువంటి పద్ధతుల్లో పనిచేస్తున్నారు. దీనికి ఎక్కడ ముగింపు అనేది అసలైనటువంటి సమస్య. రామ్మోహన్ గారు, మీరేమంటారు సార్? ఇప్పుడు ఎన్నికల అధికారులు అయితే తర్వాత మేము సాధారణ అధికారుల కింద మారిపోతాం కనుక ఇప్పుడున్న వాళ్ళ కిందే పనిచేయాలి కనుక ఆ భయంతోనే కొంత ఇలాంటి వాటిలో చర్యలు తీసుకోవడం లేదు. బెదిరింపులు బహిరంగంగా చేస్తున్నా కూడా వాటి మీద చర్యలు తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఇలా బహిరంగ బెదిరింపుల్ని మనం ఎలా చూడాలి? మరి దీని మీద చర్యలు తీసుకునేది ఎలా? గతంలో అంబులెన్స్ల పేరు మీద పోలీసు వ్యాన్లలో సప్లై చేసిన సంగతులు చూశాం కదా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోని. సమస్య లేదు. ఇప్పుడు ఇది పెద్ద విషయాలే. ఇందులో ఎవరి తప్పు అంటే ఓటర్ల తప్పు కానే కాదంటున్నాను. చచ్చిన దానికి వచ్చిందే కట్నం. ఒకవేళ నిజంగానే గ్రామాల పరిస్థితి అర్థం చేసుకుంటే, విశ్వరావు గారికి బాగా తెలుసు ఏమంటే, నేను డబ్బు తీసుకొని నిజాయితీగా ఉన్నాను అనుకోండి, అయితే నువ్వు పార్టీ కాదా, తీసుకోవు కదా, నీ సంగతి చూస్తా అంటున్నాడు ఇచ్చేటోడు.
కనుక నలుగురు దగ్గర తీసుకుంటారు, వేసేవాడికి వేస్తున్నారు. ఎవరికి ఒకటికి వేస్తారు కదా, 4 ఓట్లు లేవు వాడికి, ఒకటే ఓటు ఉన్నది కనుక తీసుకున్నప్పుడు వేయాలి అని నిజాయితీ ఉండదు. ఎందుకంటే అందరూ దొంగలే, వాళ్ళు దొంగలు కనుక అక్రమ సంపాదన ఇప్పుడు తప్ప ఎప్పుడు వంచాడు కనుక వాడు పంచుతున్నాడు, తీసుకుంటారు, మంచివాడికి ఓటేస్తున్నారు. ఇప్పటికి కూడా గెలిచిన ప్రజాభిప్రాయం మేరకే గెలుస్తున్నారు, ప్రజాభిప్రాయం లేకుండా ఎవడు గెలవడు. కనుక తప్పు ఓటర్లు కాదు, పంచే నలుగురు అంటున్నాడు. చాలా ఉదాహరణలు చెప్పారు. చిరకాపవారం అని ఆకివిడి దగ్గర గ్రామ పంచాయతీలో మీరు ప్రయత్నం చేసినప్పుడు ఎంపీటీసీ ఎన్నికల్లో, అయ్యా మీరు ఎవ్వరు కూడా వద్దురా బాబు, మీరు డబ్బులు పంచకండి, నష్టం అనేది ఎవడో ఒకటి గెలుస్తాడు కదా అంటే, డబ్బులు పంచకుండా గెలిపించిన సందర్భం చూసిన ఎవడో ఒకటి గెలిచిండు అన్న. అభ్యర్థులు మారాలి, పార్టీ వీళ్ళు కాదు మారాల్సింది. అసలు గట్టిగా మాట్లాడితే 1000కో 2000 అమ్ముకుంటారు, పేద ప్రజలను అవమానిస్తున్నారు, దళితులను అవమానిస్తున్నారు, పేదలను అవమానిస్తున్నారు. కానీ చదువుకున్న వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. 10,000 20,000 తీసుకుని ఓటేస్తున్నారు. చూస్తున్నాం కదా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులకు వాళ్ళకేం పుట్టింది రోగం, వాళ్ళు ఉద్యోగులు కదా, జీతాలు వస్తున్నాయి వాళ్ళకు, వాళ్ళని గట్టిగా మాట్లాడే చదువుకున్న వాడే ద్రోహం చేస్తుంది ఈ ప్రజాస్వామ్యానికి. మంచి వచ్చేటో ఇవాళ 90% జరుగుతుందంటే కారణం ఏంటి? ప్రజలు లంచాలు తీసుకొని డబ్బులు తీసుకొని సారాదాయి ఓటేస్తున్నారని అవమానిస్తున్నాం. నిజంగా చెప్పాలంటే ఓటు వేయకపోయి చచ్చిపోయినట్టు అని వాళ్ళు నిన్నని చూస్తూ వరుసగా చూడండి. ప్రతి ఎన్నిక ఈ 3 విడతల్లో ఎక్కడెక్కడి నుంచో ఎంత దూరం 100 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా పోయి ఓటేసి వస్తున్నారు. 400 కిలోమీటర్లు ఎందుకంటే వేరే రాష్ట్రంలో ఉన్న వాడు కూడా మా మూలాలు వెతుక్కుంటూ వచ్చి ఓటేసిపోతున్నారు. వలస పోయిన వాడు భీమండి నుంచి వచ్చి ఓటేసిపోయిన మన జగిత్యాల జిల్లాలో. నేనేమంటున్నానంటే పేద ప్రజలను అవమానించకండి, సమస్య లేదు, వీళ్ళు ఇస్తున్నారు కనుక వాడు తీసుకుంటున్నాడు. ఇదివరకు ఇద్దరు ఒక్కరో పంచితే విజయ్ గారు అప్పుడు ఖచ్చితంగా భార్య ఒకరికి భర్త ఒకరికి వేసేవారు. ఇప్పుడు అది లేదు కదా, 4 వస్తున్నారు, 5 వస్తున్నారు కనుక 5 ఓట్లు లేవు, ఉన్నాయే 2 ఓట్లు, లింగడు పెళ్ళాం మొగడు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, తీసుకుంటారు ఇస్తున్నారు. ఇక వసూలు అంటారా, వసూలు చేసేవాడు ఎందుకైనా మరి ఇచ్చేటప్పుడే బుద్ధి ఉండాలి కదా. నాకు ఓట్లు వాడకపోతే ఏం చేయాలని ఇప్పుడు వసూలు చేస్తారంటే చెప్పుతో కొడతారు వాళ్ళు, అర్థమైంది. ఎందుకంటే సమస్య లేదు, ఇవాళ చదువుకున్నాడు మోసం చేస్తున్నాడు, చదువుకున్నాడు ఓటు అమ్ముకుంటున్నాడు. భార్యాభర్తలు టీచర్లు అయితే ఇద్దరు కూడా వసూలు చేసుకుంటున్నారు. 10,000 సెల్ ఫోన్లతో సహా, మోటార్ సైకిల్ బైకులతో సహా, సెల్ ఫోన్లతో సహా వాళ్ళంతా ఇలా ఓటర్లు అందరూ అమ్ముడు పోతున్నారు, నాయకులు కొంటనే ఉన్నారు. ఇది కాదు సమస్య. నేనేమంటున్నా, ఇప్పుడున్న ఎన్నికల్లో ధనబలము కండబలం ఎవరుందో వాళ్ళు గెలుస్తున్నారు. కానీ అంతకు మించి కూడా మంచివాడు పోటీ చేస్తే కూడా గెలుస్తున్నారు, తక్కువ శాతం అన్నట్టు. అంటే ఎంట్రీ ఫీజు అయింది విజయ్ గారు, ఇవాళ డబ్బు సారా అనేది ఎంట్రీ ఫీజు అయింది. డబ్బులు వంచకుండా ఎవ్వరు గెలిచే పరిస్థితి లేదు. చూస్తున్నాం కానీ నిన్న 17 కోట్లు పెట్టి ఒక పంచాయతీకి మనకు వాడు 40,000 30,000 ఓటుకు వచ్చారంటే అర్థం చేసుకోవచ్చు కదా. ఎప్పుడైతే తక్కువ ఓటర్లు ఉంటారో ఎక్కువ మన ప్రభావాలు మనం ఉంటాయి, ఎక్కువ ఓటర్లు ఉన్నప్పుడు ఉండదు. అందుకని ఎంపీ ఎలక్షన్లో ఇంత పంపిణీ ఉంటది కదా, ఎంపీ ఎలక్షన్లు ఇంత పడతారు కదా. ఇక్కడ ఏంటంటే 1 ఓటు 2 ఓట్లు 4 ఓట్లు 3 ఓట్లతో గెలిచిన వాళ్ళు కనుక ఇక్కడ ప్రతి ఒక్క ఓటు విలువైంది కనుక ఆఖరికి చాలా జోకులు వస్తున్నాయి. చూస్తున్నారు కదా, మన ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి, నాకు వడ్డే 4, మరి ఎవరు మోసం చేసారు అంటే భార్య అంటుందంట, అందరికి చీరలు వంచడం, నాకు వంచినవా, నాకు చీర సంగతి ఏంది అన్నదట. అట్లా ఉన్నది, భర్తను ప్రశ్నించిందట, చీర నాకు చీర ఇయ్యలే కదా అందరికి ఇచ్చినవా అని. అందుకని నేను ఏమంటా అంటే 1 ఓటు వాడి వాడనోడు కూడా ఇవాళ పోటీ చేసే క్రమం ఉన్నది. ఇది సమస్యే కాదండి, ఇప్పుడు అన్ని అయిపోయింది, నిండాము నిండం చల్లేదు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే గ్రామ పంచాయతీలలో ఇప్పుడు రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తుందా ఇవ్వదా అంటున్నాను. ఇట్లాగే ఉంచుదా మళ్ళా అంటే ఇప్పుడైతే లేవు. రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నాం కదా, 25,000 కోట్ల ఖర్చు, 18,000 కోట్ల ఆదాయం ఉన్నది నెలకు. మరి నెలకి ఆదాయం ఉంటే సంక్షేమ పథకాలకు, ప్రభుత్వ జీతభత్యాలకు వీటికే పోతుంది కదా, ఇంకంతకైనా ఉన్నది. అసలు ప్రజాస్వామ్యంలో దొంగలు పడ్డారంటే దేశంలో దొంగలు పడ్డారని శ్రీకృష్ణ గారు ఇంకోటి సినిమా తీశారు. వాళ్ళు ప్రజాస్వామ్యంలో దొంగలు పడ్డారు, ఓటు దొంగలు పడ్డారు, ఓటు చోరీ అని వాళ్ళు కూడా దొంగలు పడ్డారు. ఇది కదా జరుగుతున్నది. ఏదైనా సరే మంచి చెడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీకి 50% వచ్చినాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పూర్తిగా కాదు, 50% పైనే వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ఈ ఉత్సాహంతోనైనా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు జరపాలి. ఇక ఇప్పుడు మనకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పదవి కాలం కూడా ఫిబ్రవరితో అయిపోతుంది కనుక ఈ ఫిబ్రవరి లోపల అన్ని ఎన్నికలు జరిపితే తలకు పోసుకున్నట్టు అంటున్నాను. జమిలీ ఎన్నికల పేరు మీద కాకుండా జమిలీ ఎన్నికలు జరిగినట్టు లెక్క, జరుగుతున్నట్టు లెక్క. ఇప్పుడు ఈ ఉత్సాహంతో ఎట్లాగో ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు అయితే ఇంకా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది. 2 ఏళ్లకే సగం సీట్లకు పరిమితమైందంటే మరో 2 ఏళ్ళు ఆగితే కష్టం కనుక ఇప్పుడు ఈ మిగతా ఎన్నికలు జరపాలని మనం కోరుకుందాం. ప్రభుత్వాన్ని మిగతా స్థానిక ప్రభుత్వాలని ఎన్నికలను జరిపి ఇక మళ్ళీ 2.5 ఏళ్ల దాకా ఏ ఎన్నికలు లేకుండా 2028 మళ్ళీ డిసెంబర్ దాకా ఎన్నికలు లేకుండా ఉంటే కనుక 3 ఏళ్ళు ఆల్మోస్ట్ కనుక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే నిధులు మన గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరపడం ఒకటే కాదు, నిధులు ఇవ్వండి, అభివృద్ధి చేయండి, కొత్త సర్పంచులు ఉత్సాహపూరితంగా పనిచేసే ప్రయత్నం చేయండి. పాత ట్రాక్టర్లకు మొత్తం తుప్పు పట్టిపోయినాయి, రిక్షాలు పోయినాయి, ట్రాక్టర్లు వచ్చినాయి, అవి పోయినాయి. ఇప్పుడు ఏంటంటే గ్రామ పంచాయతీలలో ఏం అభివృద్ధి పనులు చేయడానికి వీలేని పరిస్థితి కనుక
కనీసం కొంత నిధులు ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్. కోటేశ్వరరావు గారు, ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించింది ఇది. మనం జిహెచ్ఎంసీకి సంబంధించి డీలిమిటేషన్ చేయబోతున్నారనే అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. డీలిమిటేషన్ వలన లాభమా నష్టమా, దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి సార్? వీళ్ళు ఇప్పుడు విలీనం చేసిన తర్వాత శివారు మున్సిపాలిటీలని కార్పొరేషన్లని జిహెచ్ఎంసీలో విలీనం చేసిన తర్వాత డీలిమిటేషన్ అనేటువంటిది అది అనివార్యం. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి వివరాలు వెల్లడైనటువంటి ప్రతిపాదించినటువంటి వాటిని చూస్తే అవి శాస్త్రీయంగా లేవనేది మాత్రం స్పష్టం. ఉదాహరణకు అనేక వార్డుల్లో అలాగే ఉంది. ఇప్పుడు పెద్దంబరపేట మున్సిపాలిటీని విలీనం చేశారు. దానిలో కుంట్లూరు అనేటువంటి డివిజన్కి 12,000 చిల్లర ఉంటే పెద్దంబరపేట డివిజన్కి 56,000. దీనికి ప్రాతిపదిక ఏమిటి అనేటువంటిది సమస్య. మరి గతంలో 2011 జనాభా ప్రాతిపదికన తీసుకుంటే ఇవాళ 2011 నాటికి 2025 నాటికి హైదరాబాదు లేదా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాభా స్వరూపమే దాదాపు కంప్లీట్ గా మారిపోయింది. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా పాత లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ఇప్పుడు ఇది ఇట్లాంటి సమస్యలే వస్తాయి. అందుకని మరి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఏ ప్రాంతాల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయనేటువంటిది ఏదో అందుబాటులో ఉన్నది. మరి అది రాజ్యాంగబద్ధమా కాదా అనేటువంటిది అవసరం అయితే హైకోర్టు సలహాలను తీసుకోవచ్చు, సుప్రీంకోర్టు సలహాలను తీసుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక ఈ పరిస్థితుల్లో డీలిమిటేషన్ ఎట్లా చేయాలని చెప్పేసి అడగొచ్చు కదా. అలా కాకుండా మేము ఇదిగో ఈ సూత్రం ప్రకారం ఇట్లా పెట్టుకున్నా ఉంటే ఇదిగో ఇదే వస్తుంది. ఇది నేను చెప్పినటువంటి పెదాంబరపేటనే కాదు, ప్రతి కొత్తగా విలీనమైనటువంటి వాటిల్లో కావచ్చు, లేదా ఈవెన్ పాత వాటిల్లో కూడా, హైదరాబాద్ పాత డివిజన్లో కూడా కొన్ని ప్రాంతాల్లో జనాభా నిర్మాణాలు ఇవన్నీ కూడా జనాభా విపరీతంగా పెరిగిపోయి కొన్ని ప్రాంతాల్లో అంతగా పెరగకపోవచ్చు. అందుకని ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిని మొత్తం నియోజకవర్గాలన్నింటిలో ఓటర్ల జాబితాలు ఉన్నాయి, దాని ప్రకారం తీసుకొని పాతవైనా కొత్తవైనా పాత వాటిని వీటన్నిటిని సమీపంలో ఉన్నటువంటి వాటన్నిటిని కలపవచ్చు. కలిపి 50,000, 60,000, 40,000 ఉన్నటువంటి ఓటర్ల జాబితాను బట్టి ఆ మేరకు చేస్తే అది శాస్త్రీయంగా. కోటేశ్వర గారు, ముఖ్యంగా జనాభా ఆధారంగానే ఈ డీలిమిటేషన్ ఉంటుందా, లేకపోతే భౌగోళిక పరిస్థితులను బట్టి ఏమన్నా డీలిమిటేషన్ ఉంటుందా? భౌగోళికంగా చేసినా అశాస్త్రీయంగా అవుతుంది కదా, భౌగోళికమైన అశాస్త్రీయంగా అవుతుంది కదా. కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి, కొన్ని గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఉంటాయి. అవి ఎంత పొడవుంటాయో మీకు తెలుసా? అంటే లాస్ట్ 2 విలేజెస్ లాస్ట్ అంతదాకా ఎందుకు. ఇప్పుడు మనం అమరావతి కాన్స్టిట్యున్సీలో తాడికొండ అనేటువంటి ఒక కాన్స్టిట్యున్సీ ఉంది. ఆ తాడికొండ కాన్స్టిట్యున్సీ ఎంత పొడవు ఉంటుందో తెలుసా? గుంటూరులో మధ్యలోంచి సత్తెనపల్లి, గుంటూరు నియోజకవర్గాల మధ్యలోంచి అట్లా వెళ్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎంత అశాస్త్రీయంగా కొన్ని మొత్తం సరౌండింగ్ ఏరియాస్ అన్నిటినీ కలిపి ఒక కాన్స్టిట్యున్సీ చేయాలనేటువంటి దానికి బదులు డిఫరెంట్ దాంతో. అదే విధంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ విధమైనటువంటి 12,000కి ఒకటి, లేదా 13,000కి ఒకటి, 50,000కి ఒకటి, 70,000కి ఒకటి, ఈ విధంగా కనుక చేసేట్లయితే అది శాస్త్రీయమైనటువంటి పద్ధతి అయితే కాదు. మరి కోర్టులు ఏం చెప్తాయో, అది కోర్టులో కేసులో నడుస్తూ ఉంది కనుక కోర్టు ఏం చెప్తుంది ఏమిటనేటువంటిది మనం చూడాలి. రైట్. రామ్మోహన్ గారు, ముఖ్యంగా జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ వలన 150 నుంచి 200 వార్డుల వరకు కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరి జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ చేస్తే అధికార పార్టీకైనా లాభం కలిగే అవకాశాలు ఉన్నాయంటారా? జయ గారు, ఆల్రెడీ డీలిమిటేషన్ జరిగింది. 150 నుంచి 300 చేశారు. ఆ 300 నియోజకవర్గాలు విభజించే క్రమంలో ఇప్పుడు వస్తున్న సమస్య. నిన్న ప్రత్యేక సమావేశం మున్సిపల్ కార్పొరేషన్ పెట్టింది. గద్వాల విజయలక్ష్మి సాక్షాత్తు మేయరే నాకు ఏమీ సంబంధం లేదండి, ఎట్లా జరిగిందో తెలియదు ఈ ప్రపోజల్ అన్నారు. కర్ణన్ గారు చెప్పిన సమాధానం అసంబద్ధంగా ఉంది. నేను డీలిమిటేషన్ విషయంలో 2003లో మన దేశంలో జరిగిన డీలిమిటేషన్ వారం రోజులు హైదరాబాద్, ఢిల్లీలో ఉండి చాలా సూచనలు, సలహాలు ఇచ్చినాం మేము గతంలో. ఎందుకంటే డీలిమిటేషన్ కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. ఏది అసెంబ్లీ పార్లమెంట్ పోతే అది వేరే,
ఎక్కడైనా సరే మార్గదర్శకాలు ఏముంటాయంటే, ఒకటి నాలాలు, సహజమైన హద్దులు, భౌగోళిక హద్దులు ఉన్నప్పుడు దాన్ని దాటకుండా ఉండాలి. ఒక నది అవతల కొంత నియోజకవర్గం, నది ఇవతల కొంత నియోజకవర్గం ఉండడానికి వీల్లేదు. రెండోది ఏంటంటే బేసిక్ గా జనాభాను బట్టి తీస్తారు, ఓటర్లను బట్టి కాదు. జనాభాను బట్టి నియోజకవర్గం ఏర్పాటవుతాయి. ఈ జనాభాను బట్టి చేసినప్పుడు ఏంటంటే 2011 లెక్కలు మాత్రం అందుబాటులో ఉన్నాయి, 2025 లేవు. కానీ ఓటర్ లిస్ట్ అయితే ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని చూసుకుంటే 5 నుంచి 10% తేడాలే ఉండాలి నియోజకవర్గాలన్నీ కూడా. కానీ ఇప్పుడు ఏమైందంటే మెల్లమెల్లగా పట్టణాలు, నగరాలు పెరిగిపోవడం వల్ల గ్రామీణ నియోజకవర్గం తక్కువ అవుతున్నాయి. ఏది మనకు దాన్ని చూసి ఈ 300 దానికి వస్తాను నేను. గతంలో 2003లో జరిగింది ఏంటంటే, 2003 డిలిమిటేషన్ యాక్ట్ ప్రకారం జరిగింది ఏంటంటే, అప్పుడు చాలా గ్రామీణ నియోజకవర్గాలు విస్తృతం అయిపోయినాయి, పట్టణ నియోజకవర్గాలు పెరిగినాయి. గతంలో కేవలం 15 నియోజకవర్గాలు ఉన్న హైదరాబాద్ కాస్త ఇంకా పెరిగింది. అట్లాగే హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉండే, గతంలో 8 పోయి 15 పెరిగినాయి. దానికి కారణం ఏంటంటే నగరాల జనాభా పెరిగినా కొద్ది నగరాలేమో ఎక్కువ నియోజకవర్గాలు అవుతున్నాయి చూస్తున్నాం. ఇక్కడ నియోజకవర్గం వస్తే ఇక్కడ మొదలు 100 ఉండే, ఏది జిహెచ్ఎంసీ 2007లో అయింది, 100 ఉన్నది 150 చేశారు. చేసిన తర్వాత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసి సంతుష్టికరణ రాజకీయాల వల్ల ఓల్డ్ సిటీలో ఉన్న నియోజకవర్గాలన్నీ అట్లాగే ఉంచి, ఓల్డ్ సిటీలో ఇప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు దాకా 150లో 20,000కు ఒక ఓల్డ్ సిటీలో ఒక నియోజకవర్గం ఉంటుంది. షేర్లింగపల్లి 137, 140,000 ఒక నియోజకవర్గం ఉంది. మనం చూసాం కదా. అంటే 140,000 ఒకటి, 20,000 ఒకటి అంటే ఎంత సంబంధంగా ఉంది. కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఇప్పుడు కూడా ఈ 300 150 నుంచి 300 చేశారు. చేసినప్పుడు ఏం చేయాలి, ఈ 150ని అట్లాగే ఉంచి మిగతా 150ను శివారు ప్రాంతాలు ఏవైతే 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ కానీ అక్కడ పెంచాల్సిన అవసరం ఉండే, అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉండే. కానీ అది విడిచిపెట్టి ఏం చేశారు, ఇవాళ ఓల్డ్ సిటీలో 25 నియోజకవర్గాలు పెరిగినాయి. ఎట్లా పెరుగుతాయి? ఓల్డ్ సిటీ ఇప్పటికే 20,000 నియోజకవర్గం ఉంటే ఇంకా 25 నియోజకవర్గం పెరుగుతామన్నట్టు కేవలం ఆనాడు బీఆర్ఎస్ అయినా ఇవాళ కాంగ్రెస్ అయినా సంతుష్టికరణ రాజకీయాల వల్ల ఎంఐ అని చెప్పినట్టు వింటున్నారు వీళ్ళు. దానివల్ల వస్తున్న సమస్య అంటున్నారు. బీజేపీ వాడనేది పక్కన పెడతాం. నేను స్పష్టంగా ఇవాళ మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో అంటే విలీనం అయిన తర్వాత జనాభా లెక్కగట్టి దానికి 5% అటు ఇటుగా, అంటే 1,00,000 జనాభాకు ఒక నియోజకవర్గం వార్డు అనుకోండి, 1,05,000 ఉండొచ్చు, 95,000 ఉండొచ్చు. అట్లా చేయాలి కదా. ఇంత అశాస్త్రీయంగా చేసిరంటే కర్ణన్ గారి సమాధానం చాలా గమ్మతిగా చెప్తున్నాడు. అసలు అసెంబ్లీ నియోజకవర్గం దీనికి సంబంధం ఏంది? 29 నియోజకవర్గాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోపల ఉన్నాయి 29 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఏది ఇంక్లూడింగ్ కలిపిన తర్వాత కూడా ఈ 29 నియోజకవర్గాల అసెంబ్లీకి మారితే కదా రేపు డిలిమిటేషన్ వస్తుంది, మళ్ళీ మారుతాయి. దాని సంబంధం చేస్తారా? కాదు కదా. కొన్ని ఉన్నాయి మార్గదర్శకాలు. నాలా అవతలకి ఇవతలకి ఉండొద్దు, అట్లాగే ఓ గుట్టాట ఉందని, కొండ అడ్డ ఉందని, కొండ అవతలకి మన దగ్గర కొండలు హైదరాబాద్ మైదాన ప్రాంతం కొండలు లేవు, ఏం లేవు. ఏం చేశారు? సిసిజితో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళతో చేశారు. వాళ్ళు గూగుల్ మ్యాప్ చూసి మీదికెళ్ళి కూర్చొని చేశారు. ఒకటి మాత్రం కర్ణన్ గారు చెప్పింది, కర్ణన్ అంటే స్పెషల్ ఆఫీసర్ ఇప్పుడు దానికి, ఆయన ఏమన్నాడంటే ఒక మాట ఏం చెప్పిండంటే తెల్లాపూర్ నియోజకవర్గం చెప్పారు. అక్కడ కేవలం 25,000కే ఒక డివిజన్ చేశామంటే రేపు పొద్దున ఒక 5 ఏళ్లలో 5 లక్షల జనాభా అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు 1,50,000 ఉంది అక్కడ జనాభా, 5.5 లక్షలు అయ్యే అవకాశం ఉంది కనుక ముందు పెరుగుతాయి కనుక. దానికి మంచి ఉదాహరణ చెప్తాను మీకు. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ మొత్తం చేసినప్పుడు కేవలం 2 లక్షల జనాభాకే చేసిండ్రు. కానీ ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గం ఉన్నప్పుడు 10 లక్షల ఓటర్లు, 10 లక్షల ఓటర్లే ఉన్నారు. తర్వాత మొన్నటి 2009 డిలిమిటేషన్ ఏమైందంటే మొత్తం అంతా జూబ్లీ హిల్స్, షేర్లింగపల్లి, కూకట్పల్లి, ఖైరతాబాద్ 4 వంగా అల్వాల ఇవన్నీ కూడా మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ చేరింది. ఇది నేను అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ చెప్తున్నా. ఇవాటి కూడా దేశంలో అతిపెద్ద నియోజకవర్గం ఏంది? మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం, దేశంలో అతిపెద్ద నియోజకవర్గం. ఇంకో నియోజకవర్గం కావాలి ఇక్కడ మనకి పార్లమెంట్ది. ఇక్కడికి వస్తే ఈ 300 నియోజకవర్గాలను ఏం చేయాలంటే గ్రేటర్ హైదరాబాద్ లో, బృహత్ హైదరాబాద్ లో ఉన్న మొత్తం జనాభా లెక్క కట్టి, ఇప్పుడు ఎట్లా జనాభా లెక్కలు వస్తే ఆ లోపలనే చేయాలంట. ఎందుకంటే అదో తొందర ఉంది. ఇప్పుడు ఒకవేళ ఇది గ్రేటర్ హైదరాబాద్ తొందరగా చేసేసి ఈ 300 నియోజకవర్గం విభజించి కేంద్ర ప్రభుత్వానికి పంపితేనే అప్పుడు ఏమవుతుందంటే రేపు వచ్చే డిలిమిటేషన్ లో ఈ లెక్కన వార్డు వైజు మనకు జనాభా లెక్కలు వస్తే కనుక చేస్తున్నారు. ఇందులో అశాస్త్రీయంగా ఉన్నది. ప్రజాప్రతినిధులు నిన్న 4 సూచనలు చేశారు. నెంబర్ 1, ఇవాళ కోర్టు తీర్పు కూడా మీరు చూడాలి. ఇంకో 2.5కి ఇస్తున్నారు. డిలిమిటేషన్ మీద కోర్టు 3 కేసులు పడ్డాయి. ఇప్పుడు 2.5 తీర్పు ప్రకటిస్తున్నారు. మనం ఈ డిబేట్ లో ఉన్నాం కనుక కోర్టు ఏం తీర్పిచ్చింది తెలియదు. కానీ మొత్తం మీద మళ్ళీ డిలిమిటేషన్ ఇవాటికి లాస్ట్ డేట్ ఉండే అబ్జెక్షన్స్ మీద 3,800 అబ్జెక్షన్స్ వచ్చినాయి విజయ్ గారు. ఈ 3,500 అబ్జెక్షన్స్ పూర్తిగా క్షేత్రస్థాయిలో వచ్చినాయి అంటున్నాను. ఒక్కటి మాత్రం జరిగింది. గతంలో 12 మున్సిపాలిటీ కలిపి 2007లో మన గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఉదాహరణ చెప్తాను. రామచంద్రాపూర్ కాన్స్టిట్యున్సీ 16 మంది వార్డు మెంబర్లు ఉండేవాళ్ళు, కౌన్సిలర్స్ ఉండేవాళ్ళు. అప్పుడు అది మున్సిపాలిటీ ఒక డివిజన్ వచ్చింది, ఒకటే డివిజన్. పటాన్ చెరు 21 మంది వార్డు మెంబర్లు కౌన్సిలర్లు ఉండేవాళ్ళు, దానికి కూడా ఒకటే వచ్చింది. అట్లా శివారు ప్రాంతాలు నష్టమైపోతున్నాయి ఇప్పుడు అంటున్నాను. జనాభా ఎక్కడైతే కేంద్రీకృతమైందో అక్కడ పెరగదు. ఓల్డ్ సిటీలో కొత్తగా అపార్ట్మెంట్లు రావు, ప్లేసే లేదు కదా, అపార్ట్మెంట్లు రావు.
అక్కడనేమో 20-25 వేలకి ఒక నియోజకవర్గం చేసి బయటనేమో 1,00,000 జనాభా 1,00,000-1,50,000 నియోజకవర్గం తప్పు కనుక ఇప్పుడు మొత్తం జనాభాను క్రోడీకరించి దాని ప్రకారం ఈ 300 డివిజన్లను సమానంగా విభజించాలి. 5-10% ఎప్పుడైనా ఉంటుంది, మొత్తం చేయలేం కనుక చేసే ప్రయత్నం చేస్తే మంచిగా ఉంటుంది. డిలిమిటేషన్ ఈ పొరపాటును సవరించాల్సిన అవసరం ఉంది. మళ్ళీ అబ్జెక్షన్స్ కూడా ఒక నెల రోజులు టైం పెంచాల్సిన అవసరం ఉంది. జనాభా దాకా పోనీ నష్టం ఉంది. ఇప్పుడు మనకు జనాభా లెక్కలు ఇప్పుడు ఏం మొదలవుతలేవు. ఉత్తర భారతదేశంలో 26 మార్చి నుంచి మొదలవుతాయి అట. మన దగ్గరకు వచ్చే వరకు 27 జనాభా లెక్కలు ఇప్పుడు కాదు, 26 చివరి అక్టోబర్ నుంచి మన దగ్గర మొదలవుతాయి కనుక టైం ఉంది, పొద్దుంది, పొలం ఉంది. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఈ తప్పుడు లెక్కలు ఇప్పుడు ఉన్న ఈ 300 డివిజన్లు ఏర్పాటు చేశారు. 300 డివిజన్ కరెక్టే, కానీ ఇంకొక మాట ఏంటంటే విజయ్ గారు ఇప్పుడు కేంద్రీకృత పాలన అవుతుంది అంటున్నాను. ఇప్పుడు మొన్నటిదాకా ఓ మాట చెప్పింది ఏది రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మొత్తం కలిపినాం కానీ 3 కానీ లేకుంటే 4 కానీ ఈ గ్రేటర్ హైదరాబాద్ ను 3 మున్సిపల్ కార్పొరేషన్ మార్చుతామన్నారు అన్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, ఢిల్లీలో గతంలో 3 ఉండే, 3 పోయి 2022లో మళ్ళీ కలిపారు. దక్షిణ ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, మన తూర్పు ఢిల్లీ 3 ఉండే, ఆ 3 కలిపి మళ్ళొకటి చేశారు. ఇప్పుడు బృహత్ బొంబాయి ఉంది, ముంబైలో కూడా 9 కార్పొరేషన్ ఒకటి లేదు. బృహత్ బొంబాయి ఒకటి, థానే నుంచి మొదలు పెడితే పూనా దాకా 9 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అది చేయొచ్చు కదా. అందుకని వికేంద్రీకరణ సిద్ధాంతం ప్రకారం అయితే కేంద్రీకరణ సిద్ధాంతం తప్పు. ఇవన్నీ రేపొద్దున ఇప్పటికే దుర్మార్గంగా అవినీతి పెరిగిపోయింది. అందరూ ఒకే దగ్గర క్రోడీకరిస్తే ఇంకా అవినీతి పావులు ఇంకా బయటపడతాయి చూస్తున్నాం. ఈ జేసీఎఫ్సీ ఉంటేనే ఇవాళ పరుపుల కింద ఎక్కడ పడితే డబ్బులు దొరుకుతున్నప్పుడు రేపు కేంద్రీకృత పాలన వచ్చినప్పుడు ఇంకా కష్టం కదా. కనుక 300 వార్డులు చేసినప్పుడే ఆ ఆశ అడుగంటింది, అయిపోయింది. గ్రేటర్ బృహత్ మన హైదరాబాద్ కార్పొరేషన్ ఔటర్ రింగ్ రోడ్ లోపల, ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న అన్ని కలిపి ఇప్పుడు ఏదైతే 1,70,00,000 జనాభా అంటున్నారు, వస్తుంది అంటున్నారు. 1,70,00,000 జనాభా అంటే ఆల్మోస్ట్ ఆల్ మొత్తం రాష్ట్రంలో ఉన్న జనాభాలో 65% వరకు ఇక్కడ ఉన్నట్టు లెక్క, 60% వరకు ఇక్కడ ఉన్నట్టు లెక్క. కనుక సమస్య లేదు. ఈ డిలిమిటేషన్ మీద చాలా అభ్యంతరాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు కూడా నిన్న నిర్మాణాత్మక సూచనలు చేశారు. ఆ సూచనలు పట్టించుకోవాలి. కొత్తగా మళ్ళీ డివిజన్ మార్పు జరగాలి. ఆయన చెప్పిన ఏ డిలిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఏది చేయాలో ఏది చేయలేదు. ఇప్పుడు అధికారులు కేవలం గూగుల్ మ్యాప్ చూసి చేసుకుంటూ వచ్చారని అర్థమవుతుంది. మీరు ఒకసారి ఆ డిలిమిటేషన్ మ్యాప్ చూడండి. హైదరాబాద్ నట్టనడమనేమో చాలా అంటే మనకు ఒక ఫుల్ స్టాప్స్ పెట్టినట్టేమో నియోజకవర్గాలు ఉంటాయి. చుట్టూ చూడండి, మన కలిసిన మున్సిపాలిటీలలో విశాలంగా ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పినట్టు 10-15 కిలోమీటర్ 20 కిలోమీటర్ల దూరంలో నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ఏమన్నట్టు రేపు పెరిగేది అక్కడ కదా, ఇక్కడ పెరగదు. సెంట్రల్ సిటీలో పెరగదు. అంతేందుకు మొత్తం జిల్లాల విభజన విజయ్ గారు హైదరాబాద్ జిల్లా విభజించారు చూసినారు కదా మీరు. హైదరాబాద్ జిల్లా కంపాక్ట్ ఉన్నది ఏది జిల్లాల పునర్వ్యవస్థీకరణలు. అట్లాగే నియోజకవర్గాలలో కూడా 15 ఉంటే 15 ఉన్నాయి, ఒక్క నియోజకవర్గం మెరగలి. అంతకుముందు మనకు ఆంధ్ర తెలంగాణ విడిపోక ముందు 2003లో జరిగిన డిలిమిటేషన్ లో ఆంధ్రప్రదేశ్ లో చాలా 12 నియోజకవర్గాలు పోయినాయి. ఇక్కడ పెరిగినాయి. ఒక్క 8 నియోజకవర్గాలకు ఒక రంగారెడ్డి జిల్లాలో పెరిగినాయి. రేపు గ్రామీణ ప్రజల ఓటర్లకు కూడా ఎట్లా ప్రాతినిధ్యం దక్కదో ఇప్పుడు ఈ హైదరాబాద్ కూడా శివారు ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు కలిపిన మున్సిపాలిటీలు చాలా నష్టపోతున్నాయి. ఇప్పటిదాకా మేడ్చల్ జిల్లాలో 340 మంది కౌన్సిలర్లు ఉండేవాళ్ళు అన్ని మున్సిపాలిటీస్ కలిపి. ఇవాళ ఏమైంది, 11 కార్పొరేషన్లు వచ్చినాయి మొత్తం జిల్లా అంతా కలిపితే. అంటే ఏమన్నట్టు 340 మంది ప్రజాప్రతినిధుల స్థానంలో 11 మందికి అవకాశం వచ్చింది. అంటే ప్రజా ప్రాతినిధ్యం కూడా తక్కువ అవుతుంది రేపు పొద్దున. అందుకని ఏమంటున్నానంటే సెంట్రల్ సిటీలో కార్పొరేటర్ సంఖ్య పెరుగుతుంది కానీ మున్సిపల్ కౌన్సిలర్ పదవులు అయితే తగ్గుతాయి. మున్సిపల్ లేదు కదా సార్, ఇప్పుడు కలిపేస్తారు కనుక ఉండవు. అప్పుడేమో మున్సిపల్ కౌన్సిలర్ ఉండేవారు కదా. నేను చెప్పాను కదా, పట్టణచేరులో కలపక ముందు మొన్నటి కాదు అంతకుముందు కలపక ముందే 21 మంది వార్డు మెంబర్లు ఉండేవారు, కౌన్సిలర్లు ఉండేవారు. ఏమైంది, ఒక్క మున్సిపల్ కార్పొరేటర్ వచ్చింది. దానికి కారణం ఏంటంటే 150 చేసినా కూడా ఆ 50నే పంచారు. నువ్వు అంతా అట్లా ఉంచారు, 100 పాత అట్లా ఉంచారు. ఇప్పుడు కూడా కనీసం అట్లనే చేయండి, 150 అట్లా ఉంచండి పాతవి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ 150 ఇవ్వండి. అప్పుడు ఆటోమేటిక్ గా పెరిగే ప్రాంతం కదా. ఇప్పుడు మీరు చుట్టుపక్కల శివారు ప్రాంతాలు అన్ని పెరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, మొత్తం 1,00,000 మహారాజ్ గంజ్ నుండి ఇది వరకు అసెంబ్లీ నియోజకవర్గం 93,000 ఓట్లే. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ లో ఉన్న 7 నియోజకవర్గాలు ఎంఐఎం గెలుస్తున్న 7 నియోజకవర్గాల్లో 1,15,000 ఓట్లు ఉంటాయి ఏది పార్లమెంట్ నియోజకవర్గాల్లో. అదే షేర్లింగంపల్లి 4,70,000 ఓట్లు అండి. ఎట్లా మరి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా? సమస్య లేదు. డిలిమిటేషన్ ఈ 300 అయితే హైదరాబాద్కి వస్తే ఈ 300 నియోజకవర్గాలను వార్డులను కార్పొరేట్ వార్డులను పూర్తిగా విభజించాలి, పూర్తిగా న్యాయం చేయాలి. ఎక్కడైతే 5% కంటే ఎక్కువ డీవియేషన్ ఉంటే ఖచ్చితంగా కోర్టుకు పోతారు. కోర్టు కూడా ఏం తెప్పించింది చూద్దాం మనం. రైట్. కోటేశ్వర గారు, ముఖ్యంగా డీలిమిటేషన్ వలన అభివృద్ధి జరుగుతుంది, దాని ద్వారా నిధులు బాగా వస్తాయి, మౌలిక సదుపాయాలు పెరుగుతాయి, అలాగే రిజర్వేషన్ల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందంటున్నారు. దీనికి సంబంధించి చెప్పండి సార్.
డీలిమిటేషన్ కి అభివృద్ధికి ఎలాంటి సంబంధం లేదండి. రిజర్వేషన్స్ వేరు. రిజర్వేషన్స్ సంఖ్యను బట్టి ఆ సామాజిక తరగతుల ఇప్పుడు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, లేకపోతే ఎస్టీలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి దాన్ని బట్టి సంఖ్య మారుతుంది. డెఫినెట్ గా సంఖ్య మారుతుంది. లేకపోతే ఏదైనా రొటేషన్ పద్ధతుల్లో అయితే కార్పొరేట్ వార్డులు కూడా ఒక వార్డు బదులు ఇంకో వార్డు అట్లా మారుతుంది. ఖచ్చితంగా పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు 150కి ఉన్నటువంటి రిజర్వేషన్ ని 300 చేసినప్పుడు జనాభాని బట్టి రెట్టింపు అవ్వాలి కదా. అందుకని ఆ మార్పులు ఉంటాయి తప్ప డెవలప్మెంట్ అనే దానికి డీలిమిటేషన్ కి ఏమీ సంబంధం లేదు. అలా అనుకున్నట్లయితే మరి అసెంబ్లీలు కానీ లేదా పార్లమెంట్లు కానీ చాలా సార్లు డీలిమిటేషన్స్ అయ్యాయి. మరి దేశం అభివృద్ధి చెందలేదుగా. అభివృద్ధికి డీలిమిటేషన్ కి సంబంధం ఏం లేదు. అది అక్కడ అనుసరించేటువంటి పాలసీస్ అవి తప్ప మరొకటి. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీలో జరిగినందువల్ల అభివృద్ధి సంగతి లేకపోతే కొత్త సౌకర్యాల సంగతి ఏమిటో కానీ పన్నులు అనేటువంటివి పెరుగుతాయి. ఇప్పుడు హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి వాడు ఒకే విధమైనటువంటి పన్ను రేటు చెల్లిస్తాడు. గ్రామీణ ప్రాంతాలుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే విధమైనటువంటి పన్ను, ఎందుకంటే యూనివర్సల్ గా ఉంటది కదా. అందుకని పన్నుల భారం అనేటువంటిది పెరుగుతుంది. అది పెర్కులేట్ అయ్యి సౌకర్యాలు ఎప్పుడు కల్పిస్తారు ఏమిటనేటువంటిది అది ఆ దేవుడికే ఎరుక. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు, అలాగే బండారు రామ్మోహన్ గారు, గుండెపల్లి సత్యనారాయణ గారు, మధుపకి యాదగిరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.